गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ఓం. ఈ వీడియోలో మనం కొన్ని మంచి విషయాలను కొన్నిటి గురించి తెలుసుకుందాం. ముందుగా దీపం, మనం రోజు దీపారాధన చేస్తాము. అసలు ఆ దీపం గురించి, దీపం ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. దీపోజ్యోతి పరం బ్రహ్మ దీపః సర్వతమోపహ దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపా నమోస్తుతే. ఈ శ్లోకాన్ని మనం దీపం వెలిగించేటప్పుడు చదువుకోవాలని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. అలాగే మనం రోజు చదువుకుంటున్నాం కూడా. అసలు ఆ శ్లోకానికి ఉన్న భావం, అర్థం ఏంటో తెలుసుకుందాం. భావం: దీపం జ్యోతి స్వరూపమైనది, అదే పరం బ్రహ్మం. దీపం చీకటిని పారద్రోలుతుంది. ఈ దీపం వల్లే సర్వకార్యాలు సుగమం అవుతున్నాయి. అటువంటి సంధ్యాదీపమా, నీకు నమస్కారం అని అర్థం. దీపం సర్వవేళలా ఆరాధ్య తేజస్సు. దీపలక్ష్మిగా దీపాన్ని పూజిస్తారు. ఎవరి ఇంట్లో ఎల్లప్పుడూ దీపాలు వెలుగుతూ ఉంటాయో వారే నిజమైన ఐశ్వర్యవంతులని పురోహితులు అంటున్నారు. అజ్ఞానం అంటే చీకటి, జ్ఞానం అంటే వెలుతురు. మనలోని అజ్ఞానమనే చీకటిని పోగొట్టి జ్ఞానమనే కాంతిని సర్వత్రా ప్రసరింపజేసే పరమాత్మ స్వరూపమే దీపం అని శాస్త్రాలు చెబుతున్నాయి. సాయంత్రం వేళల వెలిగించేటటువంటి దీపారాధనకు పూర్వం మళ్ళీ స్నానం చేసే అవసరం లేదు. దీపారాధనకి వినియోగించే వివిధ వత్తులు, వాటి ఫలితాలు. పత్తి వత్తుల దీపారాధన దైవభక్తి వృద్ధి అవుతుంది. పితృదేవతా దోషాలు తొలగుతాయి. అరటి నారవత్తుల దీపారాధన కుటుంబ శాంతి, మంచి సంతానం, కులదైవం అనుగ్రహం కలుగుతుంది. తామరతోడు వత్తుల దీపారాధన రుణబాధలు తొలగి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. సిరి సంపదలు కలిగి శ్రేయస్సు కలుగుతుంది. జిల్లేడు వత్తుల దీపారాధన విఘ్నేశ్వరుని అనుగ్రహం లభించి దుష్టశక్తుల పీడ నివారణమవుతుంది. సిరి సంపదలతో తులతూగుతారు. పసుపు నీటితో తడిపిన కొత్త బట్ట వత్తుల దీపారాధన అమ్మ కటాక్షం కలుగుతుంది. జఠర, ఉదర సంబంధ వ్యాధుల నివారణ కలుగుతుంది. కామెర్లు త్వరగా తగ్గుముఖం పడుతుంది. కుంకుమ నీటితో తడిపిన కొత్త బట్ట వత్తుల దీపారాధన దైవానుగ్రహం కలిగి వివాహ ఆలస్య సమస్యలు, వైవాహిక సమస్యలు, సంతానలేమి సమస్యలు, ప్రయోగించబడిన మాంత్రిక శక్తులు తొలగిపోతాయి. మంచి సంతానం కలుగుతుంది. పన్నీరు అద్దిన వత్తులను నేతితో దీపారాధన లక్ష్మీదేవి అనుగ్రహం, సిరి సంపదలు, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. ఇది ఈ దీపం యొక్క విశిష్టత. ఈ దీపంను ఎలాంటి వత్తులతో చేయాలో తెలుసుకున్నాం. ఇప్పుడు ఇంకొక విషయం గురించి మనం చదువుకుందాం. అదేంటంటే సర్వ రోగాలకు విరుగుడు నామత్రేయాస్త్రం. అంటే మన బాడీలో ఉండే రోగాలకి విరుగుడు ఒక 3 నామాలు, అంటే 3 నామాలు కలిసిన ఒక మంత్రం ఉందంట. ఆ మంత్రం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నామత్రయం అంటే 3 నామాలు. అవి ఓం శ్రీ అచ్యుతాయ నమః, ఓం శ్రీ అనంతాయ నమః, ఓం శ్రీ గోవిందాయ నమః. ఈ 3 నామాలు నిత్యం చదివే వారికి కలిప్రేరితమైన రోగాలు రావు. ఏమైనా ఉంటే అనతి కాలంలోనే తగ్గిపోతాయి. ఈ నామాలు ఒక దివ్యౌషధంలా పనిచేస్తుంది. భగవన్నామాలలో ఎన్నో అద్భుత శక్తులు ఉన్నాయి. అద్భుత మహిమ ఉంది. అందున కొన్ని నామాలు మరీ విశిష్టమైనవి. అట్టి విశిష్ట నామాల్లో మరీ విశిష్ట నామాలు అచ్యుత, అనంత, గోవింద అన్నవి. పద్మపురాణంలో ఈ నామ మహిమ అచ్యుతానంద గోవింద నామోచ్చరణ భేషజాత్ నశ్యంతి సకల రోగా సత్యం సత్యం వదామ్యః అని మిక్కిలి గొప్పగా వర్ణించబడింది.
అంటే ఈ నామాలను పలకటం అనే మందు చేత సర్వరోగాలు నశించి తీరుతాయి. ఇది సత్యం, నేను సత్యం చెబుతున్నాను అని దీని అర్థం. ఇలా 2-3 సార్లు సత్యం అని చెప్పటం ద్వారా శ్రీ ధన్వంతరి ప్రమాణం చేసి చెప్పారన్నమాట. క్షీరార్ణవ మథన సమయంలో అవతరించిన మహామహిమాన్విత పురుషుడు శ్రీ ధన్వంతరి. ఆయుర్వేద వైద్య విద్యలో ఆయనదే ప్రథమ స్థానం. పార్వతీదేవి అడుగగా శంకరుల వారు శ్రీమన్నారాయణుని లీలల గురించి కూర్మావతార సందర్భంలో క్షీరసాగర మథనగాథ వినిపిస్తూ ఇలా అన్నారు. పార్వతి పాలకడలిలో లక్ష్మీదేవి అవతరించింది. దేవతలు మునులు లక్ష్మీనారాయణ్ణి స్తుతిస్తున్నారు. ఆ సందర్భంలోనే భయంకరమైన హాలాహలం పాలకడలి నుంచి ఉద్భవించింది. ఆ హాలాహలం చూసి దేవతలు దానవులు భయపడి తలో దిక్కుకి పారిపోయారు. పారిపోతున్న దేవతలను దానవులను ఆపి భయపడవద్దని చెప్పి ఆ కాలకూట విషాన్ని నేను మృంగుతానని ధైర్యం చెప్పాను. అందరూ నా పాదాలపై పడి నన్ను పూజించి స్తుతించసాగారు. అప్పుడు నేను ఏకాగ్ర చిత్తంతో సర్వదుఃఖహరుడైన శ్రీమన్నారాయణుని ధ్యానం చేసుకొని ఆయన నామాల్లో ప్రధానమైన 3 నామాల్ని అచ్యుత, అనంత, గోవింద అన్న 3 మహామంత్రాల్ని స్మరించుకుంటూ ఆ మహాభయంకరమైన కాలకూట విషాన్ని త్రాగివేశాను. సర్వవ్యాపి అయిన విష్ణు భగవానుని యొక్క ఆ నామత్రయం యొక్క మహిమ వల్ల సర్వలోక సంహారకమైన ఆ విషాన్ని సునాయాసంగా త్రాగగలిగాను. ఆ విషం నన్నేమీ చెయ్యలేకపోయింది అని సాక్షాత్తు సదాశివుడు పార్వతీదేవికి తెలిపారు. కనుక మీరు కూడా ఈ అచ్యుతాయ నమః, శ్రీ అనంతాయ నమః, శ్రీ గోవిందాయ నమః అన్న నామ త్రేయాస్త్ర మంత్రాన్ని పలికేటప్పుడు ఈ మహిమనంతా జ్ఞాపకం ఉంచుకొని విశ్వాసం పెంచుకొని మంత్రమననం చేయటం ద్వారా అనారోగ్య బాధలు తొలగించుకొని ఆయురారోగ్యాలను పొందవచ్చు. ప్రతిరోజు 1 గ్లాసు గోరువెచ్చటి నీటితో మీ దినచర్యను ప్రారంభించండి. నీటి గ్లాసును చేతపట్టుకొని నామత్రేయాస్త్ర మంత్రాన్ని కొద్దిసేపు పలికి ఆ నీటిని మంత్రబలంతో శక్తివంతం చేసి తరువాత ఆ నీటిని స్వీకరించండి. ప్రతిరోజు ఇలా చేయటం వలన రోగాల బారిన పడకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీ జై శ్రీమన్నారాయణ. ఓం నమః శివాయ. చూశారు కదండి, ఆ నామధేయాస్త్ర మంత్రాన్ని మనం కూడా ఇప్పటి నుండి రోజు చదువుకోవచ్చు. చదువుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. జై శ్రీమన్నారాయణ.